బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో బాన్స్వాడ నియోజకవర్గ నేతలు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి వారితో కేటీఆర్ చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు అంజురెడ్డి, పార్టీ సీనియర్ నేత జుబేర్, నాయిని పద్మ కేటీఆర్తో సమావేశమయ్యారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల గురించి కేటీఆర్ కు నేతలు వివరించారు. బాన్స్వాడ నియోజకవర్గం గులాబీ కోటని స్పష్టం చేశారు. ప్రజల తీర్పును, కార్యకర్తల శ్రమను పోచారం శ్రీనివాస్ రెడ్డి వంచారని వివరించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారని, ఇప్పుడు నియోజకవర్గంలో ఒంటరిగా మిగిలిపోయారని తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట ఎవరూ లేరని నేతలు స్పష్టం చేశారు. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని స్థానిక నేతలు తెలిపారు. 20 నెలల నుంచి బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నామని పార్టీ నేతలు వివరించారు. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ వెంట కార్యకర్తలు నిలబడ్డారని తెలిపారు. బాన్సువాడలో పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందన్నారు. మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడలో విజయం కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ స్పష్టం చేశారు.